సో మనం ఇప్పుడు బెండకాయ వేపుడు చేసుకున్నాం. చారులోకి మనం ఆల్రెడీ పప్పు సేవ్ చేసి పెట్టుకున్నాం కదా, పప్పుని ముద్దపప్పు ప్రిపేర్ చేసి. సో అది చారు చేసేసుకున్నాం. ఫస్ట్ దానికి బెండకాయ ఫ్రై చేసుకున్నాం బెండకాయలు. సో నెక్స్ట్ మనం వేంపి పెట్టుకున్న పచ్చిమిర్చిలు కొన్ని సాంబార్లో పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు, పల్లీలు. నెక్స్ట్ కారం టేస్ట్కి సరిపడ. పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఆల్రెడీ కొంచెం కారం సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెరీ సింపుల్గా పడినట్లు అయిపోతుంది, సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం బెండకాయలో ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది లేదా చూద్దాం. పర్ఫెక్ట్. సాంబార్ కూడా మరుగుతుంది. సాంబార్ కూడా అయిపోయింది. సాంబార్ ఏంటంటే మొన్న మనం ముద్దపప్పుని సేవ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదన్నమాట. ఏం లేదు, సింపుల్గా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది, అంతే. సో సాంబార్ కాంబినేషన్ ఏంటంటే సాంబార్ కాంబినేషన్ బెండకాయ ఫ్రై, బెండకాయ వేపుడు. సో సాంబార్ కాంబినేషన్ అంటే సాంబారు, బెండకాయ ఫ్రై, అప్పడాలు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇది చాలా ఈజీ, జస్ట్ 10 minutesలో అయిపోతుంది. బెండకాయలు ఫస్ట్ వాటర్లో ఉడికించి పెట్టి నేను నెక్స్ట్ వీడియో ఇంకా ఇవాళ యాక్చువల్లీ కొంచెం ఆఫీస్ నుండి వచ్చేసరికి లేట్ అయినది, వీడియో చేయలేదు. సో నెక్స్ట్ టైం చేసి పెడతాం. రెసిపీ చెప్తాను. బెండకాయలను వాటర్లో ఉడికించి పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ పోపు వేసుకునే మందం వేసి ఆయిల్లో అటు ఇటు కలిపేసి పక్కన పెట్టి పచ్చిమిరపకాయలు వేంపి పక్కన పెట్టేసి పల్లీలు వేంపి పక్కన పెట్టేసి ఉప్పు కారం అవసరమైతే పసుపు లేకపోతే లేదు కలిపేసి అన్నీ కసపేసి దాంట్లో కరివేపాకు వేంపి కలిపేస్తే అయిపోతుంది. నెక్స్ట్ పోపు కన్నా ఇది పోపు వేసే ముందు పప్పులోకి అప్పడాలు ఏంటి పక్కన పెట్టేసుకొని పోపు వేసి వాటర్లో మరిగిన మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని అది మరిగిన తర్వాత పోపు వేసేసుకుంటే అయిపోతుంది, సింపుల్. ఫస్ట్ బెండకాయ ఫ్రై ఎలా ఉందో చూద్దాం. మంచిగా ఉడికింది, కరకర కాకుండా ఉడికించినాం. ఫస్ట్ వాటర్లో ఉడికిస్తే అట్లా ఉంటుంది అన్నట్టు. వాటర్లో ఉడికియకుండా డైరెక్ట్గా అట్లా నీళ్ళు వస్తుంది. డైరెక్ట్గా ఫ్రై చేస్తే కటకటకటా ఉంటుంది. సూపర్ ఉంది. మా భరత్ గారికి అయితే బాగా ఇష్టం ఇట్లా. నేను ఈ వీడియో పెట్టినంటే వాడు చూస్తే మాత్రం అబ్బా ఇక్కడ తెలియకుండా అప్పుడైతే మంచిగా చేసుకున్నాను, ఫైటింగ్ చేస్తాడు అతడు. లేదా మమ్మీ అక్కడ రాగానే 2 కిలోల బెండకాయలు పట్టుకొస్తాం మమ్మీ, ఫస్ట్ జేపీ అంటాడు. ఇట్లా వస్తున్నాయి. మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయ సూపర్. ఇంకా అప్పడాలైతే పప్పుచారులకి చెప్పలేం, ఏం లేకున్నా ఉత్తి చారు అప్పడా ఉన్నా కడుపు నిండా తినేయచ్చు.
మమ్మీ మమ్మీ చిన్న బేషన్ నిండా అప్పుడాలు వింటుంది, నేను నా పొట్టోడు పోటీ పడి తింటాం. నాగలో కూడా మా పొట్టిదో ఎక్కడ తీసుకొని తింటే మా పొట్టిదో కనబడ కూడా మేమే తినేస్తాం. మమ్మీ తర్వాత చూసి సగం ఖాళీ అయినాయి. ఎవరు నడుతుంది మమ్మీ మమ్మీ అమ్మ నేను కాదు అంటే మా పొట్టిది నేనుదే తినలే అంట. అప్పుడు మళ్ళీ మమ్మీ అబద్ధం చెప్పొద్దు అనుకున్నాం కదా, మనం అబద్ధాలు ఆడాం కదా, అది అబద్ధమే కదా, అట్లా ఎందుకు చెప్పాలి అని. నేను తిన్నా అమ్మ, నేను 2-3 తిన్నా, మమ్మీ కూడా ఎన్ని తిన్నది అడుగు అని చెప్తే సరే. కానీ దేవుడు నాకు వంటలు బాగా చేసే గొప్ప వరం ఇచ్చింది. థ్యాంక్ యూ గాడ్. అట్లా నేను ఎవరి వంకలో వంటలు పెట్టాను, అట్లా పెట్టాను వంకలు ఎట్లా చేస్తా. బాగుంటే మాత్రం చెప్తా, బాగాలేకపోతే సైలెంట్ ఉంటా. Thank you so much for watching.